హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అపరాజిత ఎంటర్ప్రైజెస్. ఇంకా క్వరీస్ వస్తూనే ఉన్నాయి. ఒకటండి, నేను ఈ అపరాజిత ఎంటర్ప్రైజెస్ పెట్టింది ఒకరిని మోసం చేయడానికి కాదు, ఒకరి ముంచడానికి కాదు, డైరెక్ట్ చెప్పేస్తున్నాను. ఇది నా ఓన్ బిజినెస్, నేనే మార్కెటింగ్ చేసుకుంటాను. అపరాజిత ఎంటర్ప్రైజెస్లో ఓన్లీ ఒత్తుల మిషన్స్ మాత్రమే సేల్ అవుతాయి. మార్కెటింగ్ కావాలి అని అంటే నేను స్ట్రాటజీస్ చెప్తాను. డైరెక్ట్ ఆన్సర్ అండి. మిషన్ వచ్చేసి 25,000కే సేల్. మీకు బైబ్యాక్ కావాలి అనుకుంటే ఎక్కువ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాను. అది నేనే కాదు, ఎక్కడైనా సరే. మిషన్ ఓన్లీ కావాలి అంటే 25,000 మాత్రమే. ఇంక్లూడింగ్ సర్వీస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కాల్స్ చేయండి, కానీ టైంపాస్ కాల్స్ వద్దండి. జెన్యూన్గా తీసుకోండి, జెన్యూన్గా బిజినెస్ చేసుకోండి. మీకేమన్నా మార్కెటింగ్లో స్ట్రాటజీస్ కావాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎక్కడో మెషిన్ తీసుకొని అక్కడ అడగలేక నాకు కాల్ చేసి మెషిన్ నా దగ్గర ఉంది, నేను 50,000కి మిషన్ ఇస్తాను, మీకు 75,000కి మిషన్ ఇస్తాను తీసుకోండి అని చెప్పి ప్లీజ్ నాకు దయచేసి కాల్స్ చేయొద్దు. మిషన్ 50,000 60,000 ఏమి ఉండదండి, 25,000 రూపీస్ మాత్రమే. మీకు కావాలి అంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇంకా సంథింగ్ ఉన్నాయి కదండి సోషల్ మీడియా అకౌంట్స్, కానీ అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి. ఇండియా మార్ట్ కూడా ఉంది. నేను ఇక్కడ ఎవరిని మోసం చేసేది లేదు. నేనే డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటున్నా, ఎవరి మీద డిపెండెన్సీ లేదు. దిస్ ఈజ్ మై ఓన్ బిజినెస్. ఇది ఒక్కటే ఉందా అంటే నా దగ్గర ఈ బిజినెస్ కాకుండా శారీస్ బిజినెస్ కూడా ఉంది. ఇంకొకటి, ఉమెన్స్కి లైఫ్ స్కిల్ కోచ్. అంటే ఎవరైనా బిజినెస్ చేద్దాము అంటే, ఈ బిజినెస్ కాదండి, ఏ బిజినెస్ అయినా సరే, వాళ్ళకి నేను 1-to-1 సెషన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు మోటివేట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ క్లాసెస్ కానీ ఇస్తుంటాను. సో ప్రతిదీ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. కమింగ్ టు కాటన్ విక్స్ బిజినెస్. కాటన్ విక్స్ బిజినెస్లో ఫ్రాడ్ ఉందా అంటే ఉంది, చాలా ఉంది. చాలా అంటే చాలా 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 ఉంది. ఫ్రాడ్ అనేది ఖచ్చితంగా ఉంది. మిషన్ అనేది 25,000. ఓకేనా. బైబ్యాక్ కావాలి అంటే 1,00,000 వరకు అన్నా సేల్ చేస్తారు. అది నేనే కాదు, బయట ఎక్కడైనా సరే. కానీ ఎక్కడో మిషన్స్ తీసుకొని ఇక్కడికి మాత్రం రాకండి. ఇన్ కేస్ నా దగ్గర మిషన్ తీసుకుపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను మోసం చేశాను అనుకుంటే, మీరు డైరెక్ట్ బిల్స్ తీసుకొని వచ్చి నా అపరాజిత ఎంటర్ప్రైజెస్ విత్ మై సైన్, విత్ మై లోగో, విత్ మై స్టాంప్ ఉంటే మీరు డైరెక్ట్ పెట్టేసేయండి. నేను దానికి బాధ్యురాలని. కానీ మీరు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాత్రం పెట్టొద్దు. మీరు బ్రెయిన్ వాష్ చేసుకోండి ఫస్ట్. అసలు మీరు ఏం చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదండి. ఎవరినో నమ్మి 1,00,000 మీరు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారండి? ఒకవేళ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అక్కడ తీసుకోలేదనుకోండి, కొనలేదనుకోండి, మీకు ఆ సత్తా ఉండాలి కదా బయట మార్కెటింగ్ చేసుకునేది. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు వాళ్ళ మీద డిపెండెన్సీ అయ్యి మీరు అక్కడ చెయ్యలేక మోసపోయి నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే నేనేం చెప్తున్నానండి? ఇది నేను జెన్యూన్గా నా ఓన్గా నేను చేస్తున్న బిజినెస్. నేను షాప్స్ మాట్లాడుకున్నాను, నేను షాప్స్కి ప్రొవైడ్ చేస్తున్నాను సర్వీస్ అన్నమాట, అంతే. ఈ ఎవరికైతే మార్కెటింగ్ అనేది ఓన్గా ఉంటుందో వాళ్ళు మిషన్ ఒకటి పర్చేస్ చేసుకోండి. అది ఎలా పర్చేస్ చేసుకోవాలి, దానికి పార్ట్స్ ఏమైనా పోతే ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు లక్షలు తగలబెట్టేసి వేరే దగ్గర నా దగ్గరికి వచ్చి నన్ను అడిగితే నేను ఏం చేయలేను. అర్థమవుతుంది కదా. సరే, నాకున్న కస్టమర్స్ 6, అందులో ఒక ఆవిడ సరిగ్గా చేయదు, ఉన్నది 5. వాళ్ళతో పాటే నేను వర్క్ చేపిస్తాను. ఇంతకుముందు స్టార్టింగ్లో నేను వర్కర్స్ని పెట్టి చేయించాను. ఇప్పుడు వర్కర్స్ని పెట్టి చేయించాల్సిన అవసరం లేదు. నా కస్టమర్స్ వాళ్ళు అక్కడి నుంచి చేస్తున్నారు, అక్కడి నుంచి పంపిస్తున్నాను. కొంతమంది కాల్ చేసి బిజినెస్ అయిపోయిందా, ఆగిపోయిందా, బంద్ చేసుకున్నావు అంటారు. ఎందుకు ఆపేస్తానండి బిజినెస్? నా బిజినెస్ రన్ అవుతుంది. ఓకే. సో ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. మీ బ్రెయిన్ వాష్ అయింది అనుకుంటున్నాను. మార్కెట్లో మోసం ఉందా అంటే నన్ను అడిగా నేను చెప్తానండి, మోసం అయితే ఉంది. కానీ మోసం బారిన పడకుండా ఎలా ఆలోచించి ఎలా చేస్తారనేది మీరు చూసుకోండి. నా దగ్గర అయితే మిషన్ 25,000.
బైబ్యాక్ తీసుకుంటే ఛార్జెస్ అలాగుంటాయి. కానీ ఒక్కోసారి మీరు చూడండి, డైలీ 2 కేజెస్ 3 కేజెస్ ఇదంతా ఉత్తమాటలండి. డైలీ కేజీ చేయడమే గగనం. 100లో ఒక్కరో ఇద్దరు చేస్తారు 2 కేజెస్ 2.5. అందరూ చేస్తారంటే చెయ్యరు. డైలీ 1 కేజీ మాత్రమే. నా దగ్గర బైబ్యాక్ అంటే 400 కాటన్ ఉంటుంది, 700 బైబ్యాక్ ఉంటుంది. అందులో అంటే మీకు వచ్చే 300 రూపీసే. మీరు ₹1,00,000 తగలబెట్టేసి ఎక్కడో ఇంక్లూడింగ్ నా దగ్గర కూడా తగలబెట్టేసి ₹1,00,000 మీరు బైబ్యాక్కి 700 వస్తున్నాయి అంటే మురిసిపోవద్దు. మీకు వచ్చేది 300 రూపీస్ మాత్రమే. అదే ₹1,00,000 మీరు వేరే దగ్గర అంటే మీ సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మీరు ఈజీగా గ్రోత్ ఉంటుందండి. నా సజెషన్ అయితే ఇది. మీకు నచ్చింది అనుకుంటున్నా. తిట్టి చెప్పేవాళ్ళు ఎప్పుడైనా మంచి చెప్తారని మీకు కూడా తెలుసు. నేను ఇట్లా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. చాలామంది మోసపోయిన వాళ్ళు నాకు కాల్స్ చేస్తున్నారు. ప్లీజ్ ఇంకొకసారి ఎవరి దగ్గర మోసపోవద్దు. ఓకేనా? ఇది నా ఓన్ బిజినెస్, నేను రన్అప్ చేసుకుంటున్నది. ఎవరి డిపెండెన్సీ లేదు, నా ఇండిపెండెంట్గా నేను చేసుకుంటున్నది. శారీస్ బిజినెస్ కూడా ఉంది నా దగ్గర. సో 2. ఇంకోటి లైఫ్ స్కిల్స్ అనమాట. ఎవరైనా ఉమెన్స్కి కోచింగ్ కావాలి అంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాను. కానీ ప్లీజ్ అండి, ఎవరు కూడా అడ్డిగుడ్డిగా ఎక్కడ మోసపోవద్దు. మిషన్ 25,000, బైబ్యాక్లో 700 వస్తుందంటే మీకు వచ్చే 300. డైలీ 1 కేజీ మాత్రమే పాసిబుల్. 1 కేజీ కూడా నాకు తెలిసి చెయ్యొచ్చు. బట్ ఏంటి అంటే మనం చేసేది ప్రతిదీ కూడా ఆలోచించుకొని అడుగు వేయండి ముందుకి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.